దగ్గర ఉన్న అన్ని బుల్లెట్స్ తో షూట్ చేశాను, అయినా వాళ్ళు ఇంకా వస్తున్నారు. సరిగ్గా గురిపెట్టి కాల్చు ప్రైవేట్, అదేం దెయ్యం కాదు. బుల్లెట్స్ ఇంకా ఏమాత్రం ఉన్నాయి? నా దగ్గర ఇంకా 2 మ్యాగజైన్స్ మాత్రమే ఉన్నాయి. చివరిగా 8 బుల్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళగానే ఆయుధాలు దొరుకుతాయి. జాక్సన్ జాక్సన్ చంపేశారు. దేవుడా, మేజర్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రద్ధగా చూడండి, తెలుస్తుంది. మనం వెంటనే వెళ్ళి ప్రొఫెసర్ ఎక్కడున్నారు వెతకాలి. అలానే ఆయుధాలు కూడా తెచ్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? ముందు మనం వెళ్ళి ఆయుధాలు తెచ్చుకుందాం, తర్వాత ప్రొఫెసర్ కోసం వెతుకుదాం. లేదు. బ్రైట్, ఆ లైట్ నెట్ తీసుకురా. ఎస్ సార్. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో నువ్వే చెయ్యి. ఎస్ సార్. రేలే, నువ్వేం చేస్తావంటే ఈ అమ్మాయిని ఎక్కడికి వెళ్లకుండా ప్రతి క్షణం కంటికి రెప్పలా కనిపెడుతూ ఉండడమే నీ పని. అర్థమైందా? ఎస్ సార్. ముందుకు పదండి. దేవుడు, వెనక్కి వెళ్ళండి. Just go back. వెళ్ళండి. మేము ఇప్పుడు అటువైపు నుండి వచ్చాము. సార్, అది ప్రైవేట్ జాక్సన్ బాడీ. బ్రైన్, ఆ లైట్ నీటి చూపించు. ఎస్ సార్. నేను వెళ్తానుండు. తొందరగా డోర్ ఓపెన్ చేయండి. ఈ డోర్ నుంచి మనం బయటపడచ్చు. తమాషా చేస్తున్నారా? మనం అటువైపు వెళ్ళడం లేదు. ఇటు నుండే ప్రొఫెసర్ ఆఫీస్కి వెళ్ళగలం. మనం ఇటువైపు నుంచే వచ్చామా? నాకు గుర్తులేదు. యాష్, నాకు మాత్రం ఏం తెలుసు? ఓ కమాన్, ఎవరైనా దయచేసి గుర్తు తెచ్చుకొని చెప్పగలరా? మనం డౌన్ ఆఫ్ 4 వైపు రాలేదు. అయితే ఇటువైపే కదా ప్రొఫెసర్ ఆఫీస్. అవును, మీరు అన్నది నిజమే సార్. సరే, అయితే O4 వైపు వెళ్దాం. బ్రైన్, ముందు నువ్వు వెళ్ళు. నాతో ఏమైనా తమాషా చేస్తున్నావా? అక్కడ డోర్ కనిపించలేదా నీకు? కళ్ళేమైనా మూసిపోయాయా? వాళ్ళకి ఏమై ఉంటుంది? ముందుకు పద. అప్పుడే తెల్లారిపోయిందా? ఇది చెప్పడం కోసం డెక్టరేట్ చేసావా? లూటెనెంట్, వీడి కారణంగా మనం ఇందులో చిక్కుకున్నాం. అసలు అది నా తప్పు ఎలా అవుతుంది? నేను చేసిన తప్పు ఒక్కటి చూపించి చూద్దాం. చెప్పిందల్లా చేస్తున్నారని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు. పదండి, ముందుకు వెళదాం. డామ్ ఇట్, ఏమైంది? అటెవరో వెళ్ళినట్టు అనిపించింది. నిజంగానా? నీ ఒక్కడికి అది కనిపించిందా? అవును, నేను నిజంగానే ఏదో చూశాను. మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా? మనం ఇక్కడ ఉన్నామని ఎవరికైనా తెలుసా? ఇలా చూడు,
ఏదేమైనా మనం ప్రొఫెసర్ ఉన్న చోటుకు వెళ్తున్నాం. ప్రొఫెసర్ ఈ పాటికే చనిపోతే మనం అతని గురించి మర్చిపోయి ఆయుధాలు ఉన్న చోటుకి వెళ్ళాలి. మాటలు ఆపి పైరు చేయడానికి రెడీగా ఉండండి. లేదంటే అందరిలాగి మనం కూడా ప్రాణాలు వెతికి తెచ్చుకోవాలి. బ్రైన్, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? నాకు తెలిసి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండాలి. అక్కడ నుండి ఆ రూట్ మనల్ని బంకర్ 23 వైపు తీసుకెళ్తుంది. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావా? అవును మేజర్. నార్త్ వెస్ట్ క్యాంప్ చివర్లో ఇలా ఇటు వైపు వెళ్తే ఒక రాయి వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఒక రాయా? అవును, నిజంగా ఒక రాయి. అది హే 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 అటువైపు కూడా ఒక రాయి ఉంది. అది మీకు తెలుసా? అవును, ఉండే అవకాశం ఉండొచ్చు. అయితే ఏంటి ఇప్పుడు? సో ఇంతకు ముందు సేఫ్టీ కోసం పెట్టిన స్పాట్. అవును, అవి ఇంక్యుబేషన్ ఛాంబర్స్. యా, ఓ, అయితే అక్కడేనా మా వాళ్ళని ఏదో చేశారు? మేం పరిస్థితులు అదుపులో పెట్టాం. వాళ్ళని ఎలా అదుపులో పెట్టావు? వాళ్ళని చంపి అదుపులో పెట్టావా? మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటే మంచిది. ఎస్ సార్. చాంబర్ల వరకు వెళ్ళడానికి మన దగ్గర తగిన ఆయుధాలు లేవు. హే, బ్రెయిన్ ఎక్కడా? ఎవరు చేస్తారు ఈ పని? ఏంటిది? త్వరగా తీయండి. అతను పడుకోబెట్టండి. లేదు, తాకద్దు. అతని తుపాకీ ఎక్కడుంది? మనకది కావాలి. రైలీ, తుపాకీ ఎక్కడుందో వెతుకు. బ్రియాన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఓరి దేవుడా, బ్రెయిన్ కి ఎలాగైనా మనం హెల్ప్ చేయాలి. ఈ పరిస్థితుల్లో బ్రెయిన్ కి ఎలా హెల్ప్ చేయగలం ఇతను మనం కెప్టెన్? ఎలాగైనా సరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ కనీసం 10 మైళ్ళ దూరమైనా ఉంటుంది. ఇతను బాధపడుతూ ఉంటే వదిలేసి వెళ్ళిపోగలమా చెప్పు? అతను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. అతను చెప్పింది నిజమే మేజర్. ప్రస్తుతం మన పని ప్రొఫెసర్ని వెతకడమే. ఇప్పుడు మనం ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్లలేము. మీరు డాక్టర్స్ కదా, అతన్ని కాపాడండి. లెఫ్టినెంట్, నేనేమీ చేయలేను. నాకు టైం కానీ మెటీరియల్స్ కానీ లేవు. అవి లేకుండా నేనేం చేయలేను. మీరు అతన్ని చూసారా? అతని గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళలేను. నేను రిలే అతను హాస్పిటల్కి ఈ తీసుకెళ్తాను. పరిస్థితుల్లో అలా చేయలేం. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. నేను నా ఆఫీసర్ని అలా వదిలేసి వెళ్ళలేను. రిలే, నాకు సహాయం చేయి. నన్ను క్షమించండి, అతను బాధను భరించలేకపోతున్నాడు. నువ్వు ఒక మనిషిని చంపేశావు. అతను ఆల్రెడీ చనిపోయాడు. మనం ఒకటిగా ఉండకపోతే మనం కూడా చనిపోతాం. అర్థమవుతుందా? ఒక మంచి మనిషిని అనవసరంగా చంపేశావు. కొంచెం ఆలోచించు. నేను ఇంకా మిమ్మల్ని కాపాడాను. మనం ఈ ఐస్లాండ్ నుండి బయటపడిన తర్వాత ఈ కోడ్ ఏంటో తెలుసుకుందాం. అంతవరకు శత్రువులను చంపడానికి బుల్లెట్స్ దాచుకోండి ఏజెంట్. ముందుకు పదండి. గాయ్స్, అందరూ ఒకసారి ఇలా రండి. ఇంతకీ ఏంటది? సింబల్స్. దాని అర్థం ఏంటి? వాళ్ళు రాయడం నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారా? అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక భాష. వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. కానీ వారు దీన్ని ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళు నాన్ ప్రోగ్రెసివ్ టైప్స్. వారిది నేర్చుకోవడం అసాధ్యం. రే నీ అబ్బా, నువ్వు ఏమనుకుంటున్నావో ఇక్కడ ఎవరికి అవసరం లేదు. అలానే వారు నేర్చుకునే విధానాన్ని మనం అంచనా వేయలేకపోతున్నాం. ఇది ఒక మ్యాప్ సింబల్. వారు ఇవన్నీ ఎలా చేస్తున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది వారి ప్లాన్ లో భాగం, కానీ మనం ఇంకా అంత దూరం రాలేదు. చూడండి, అప్పర్ పాయింట్ ట్రయాంగిల్లో వారొక సర్కిల్ డాట్ చేశారు. అది బేస్ వైపు కదా? అవును. ఉండాల్సిన చోటనే ఉన్నామా లేక ముందుకు వెళ్ళాలా? ఏదీ కాదు. సరే, అయితే ఇక్కడి నుంచి ముందు పదండి.
స్వర్గంలో కలుద్దాం మిత్రమా. నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ గన్స్ ఉన్న ఈటలు మాత్రం ఎందుకు వాడుతున్నారు? మేము వాళ్ళకి ఎప్పుడూ ఆయుధాలు ఇవ్వలేదు. వారు ప్రకృతికి అనుగుణంగా ఉంటున్నారు. ఇంతకీ మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? నా దగ్గర ఒక మ్యాగజైన్ మాత్రమే ఉంది. నా దగ్గర కూడా చాలా తక్కువ ఉన్నాయి. నా దగ్గర హాఫ్ మ్యాగజైన్ ఉంది. నీ దగ్గర? చివరి మ్యాగజైన్. అయితే మీ వాళ్ళ ఆయుధాల కోసం వెళ్ళారా? మా డాక్టర్స్కి వెపన్స్ గురించి అంతగా తెలియదు. వినాశనాలు సృష్టించే వారికి వెపన్స్ వాడడం తెలీదా? వినడానికి చాలా వింతగా ఉంది. నాకు నిజంగా తెలీదు. వారిలో ఒకరు ఎన్విరాన్మెంట్ని స్కాన్ చేయడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాడు, కాబట్టి అతను చంపడానికి టూల్స్ కనిపెడతాడు. ఇంకొకరు బహుశా అతని లైఫ్లో వెపన్స్ భాగమైపోయి ఉండొచ్చు. అందువల్ల వారు ఏదైనా సాధ్యమయ్యేంత వేగంగా చేయగలుగుతున్నారు. చెప్పడం అయిపోయిందా? బంకర్ ఇంకా ఎంత దూరంలో ఉంది? మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం. అదిగో రాయి అక్కడే ఉంది. ఎందుకీ మనల్ని బ్రెయిన్ ఎలా వెళ్ళమని చెప్పాడు? రైట్ సైడ్కి. లెఫ్ట్ సైడ్ అనుకోటి చెప్పింది. నువ్వు అతని తలలో కాల్చే ముందు ఒకసారి కనుక్కొని కాల్చాల్సింది. అటు చూడండి. హే, మరిన్ని మార్కింగ్స్ ఉన్నాయి. ఏంటవి? ఇది రెక్టాంగిల్ లోపల ఒక రకమైన సర్కిల్ లా కనిపిస్తోంది. ఏంటి సోల్జర్, వాటిని చూస్తే నీకేమనిపిస్తోంది? సెంటర్ టార్గెటా? ఈ సింబల్ గన్స్ గురించి, అది బుల్లెట్స్ గురించి. సరే, ఓకే. ప్రొఫెసర్ ఉండే రూట్ ఎటు? వారిని మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మనకు ముందు ఆయుధాలు కావాలి. అలానే ఒక గన్ తీసుకుని నిన్ను కాల్చుకొని చావు. నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? దయచేసి మీరు ఆపుతారా లేదా? ఇప్పుడు ఎందుకు ఆయుధాలు? వాళ్ళని షూట్ చేసినా కూడా ఏమీ కాదు. వాళ్ళని ఆపడానికి వేరే మార్గం వెతుకుదాం. అవునా? ఎవరికి ఉపయోగం? వాళ్ళకి ఫేస్ ప్లేట్స్ ఉంటాయి. అవును, ఫేసెస్ ప్లేట్స్ లా ఉంటాయి. అది అయితే సేఫ్ కాదు, అర్థమవుతుందా? వాళ్ళు ఒకే సిస్టంలో లింక్ చేసే మెకానికల్ కాంపౌండ్స్ కలిగి ఉంటారు. మనం వాళ్ళ కంట్రోల్స్ యాక్సెస్ చేయగలిగితే వాటిని షట్ డౌన్ చేయగలము. మరెందుకు అలా చేయడం లేదు? ప్రొఫెసర్ ఎందుకు అలా చేయడం లేదు? ఎందుకంటే అతను చనిపోయాడు. కాబట్టి మనం ఆయుధాల కోసం వెళ్దాం. అతను ప్రొఫెసర్ మ్యూలర్. షేట్. సైలెంట్ గా రా. సైలెంట్ గా రండి. ఈ ప్రొఫెసర్ అరవకుంటే సైలెంట్ గా రా. ఇప్పుడే షూట్ చేసి వాడిని లేపేస్తాను. రావద్దు, అక్కడ ఆగిపోవు. ఓరి దేవుడా, మీరు ఇక్కడ ఉండడం మంచిదైంది. మీరు ఇలా పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను పట్టుకున్నాను. ప్లీజ్ ఆగండి, నేను వచ్చేస్తున్నా. ఆగండి. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది. ఏమైంది? ప్రొఫెసర్, వాళ్ళని అంతం చేయడానికి కోడ్ ఏంటి? ఆ క్రీచర్స్ ని మనం వెంటనే అంతం చెయ్యాలి. ఛా, వీటి వల్ల ఉపయోగం లేదు. నువ్వేం తాగావు? అవును, నేను తాగున్నాను. అయినా మీ ప్రాబ్లం ఏంటి? సార్ ప్లీజ్, వాళ్ళని ఎలా ఆపాలి? మీరు వాళ్ళని చంపినప్పటికీ వాళ్ళు ఇంకా ఏంటి వాళ్ళు? ఓహో, డాక్టర్ జిమికో, భయపడద్దు. మన రహస్యం గురించి నేను వాళ్ళకి చెప్పను. ఏంటి రహస్యం? అదేంటో చెప్పు. ఏమంటున్నావు? మేమంతా ఒకే టీంగా ఉన్నాం. అందరం ఎప్పటికైనా చనిపోతాం. విల్లాదే విషయం చెప్పు. వారి సమిష్టిగా పని చేస్తున్నారు. అవును కదా, బ్రదర్స్ అందరూ కలిసి పని చేస్తున్నారు. వారు అలా చేస్తారని మాకు తెలుసు. 2 వారాల క్రితం వారి ఎబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వారు సామర్థ్యంలో ఒక కొత్త స్థాయికి అభివృద్ధి చెందారు. వారు ఒక్కొక్కరు రాయడం గీయడం చేస్తున్నారు. పైగా చెట్ల ద్వారా మెసేజెస్ కూడా పంపుకుంటున్నారు. రాయడం, గీయడం, చెట్ల ద్వారా మెసేజెస్ వారు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. అలానే వాళ్ళ వస్తువులు కూడా తీసుకెళ్లిపోతున్నారు.
ఇది అర్థమవుతుందిగా డాక్టర్స్, మీ గురించి నాకు తెలియదు, కానీ నేను వారి తెలివితేటలను తక్కువ అంచనా వేశాను. మీరు ఏమంటున్నారు ప్రొఫెసర్? ఇంతకు మనం వాళ్ళని ఆపడం ఎలాగా? వాటిని ఆపడానికి మనం ఏం చేయగలం? అసలు నిన్న కిల్లర్స్ అంటే వాళ్ళే. మనం వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలం? ఫేస్ ప్లేట్స్ యొక్క మెకానికల్ కాంపోనెంట్ సంగతి ఏంటి? నేను దాని గురించి ఆలోచించలేదనుకుంటున్నారా? దేవుడా, నేను ప్రయత్నించిన మొదటి విషయం అదే. వారు సిగ్నల్ జాబ్ చేస్తారు, వారు దాన్ని గందరగోళానికి గురి చేస్తారు, వారు కంట్రోల్లో పెట్టుకుంటారు. అయితే మనం వాళ్ళని ఏం చేయలేమా? బాగా చెప్పావు. అయితే మనందరం చనిపోతామా? మళ్ళీ బాగా చెప్పావు స్వీటీ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు మీ ఆఫీసర్ని డీసీకి తిరిగి పిలవండి. పైగా వారు ఇప్పటి వరకు సృష్టించిన వాటికంటే అత్యంత బలమైన వార్ ఇన్స్ట్రుమెంట్ ని కలిగి ఉన్నామని వారికి చెప్పండి. ఎయిర్ ఫోర్స్ మొత్తం దిగుతుంది. ఎయిర్ ఫోర్సా? వినడానికి గొప్పగా ఉంది. 55 మంది జనాభా ఉన్న ఐలాండ్ లో నియరెస్ట్ బేస్ కి మనం 3000 మైళ్ళ దూరంలో ఉన్నాం. పైగా వాళ్ళు అనుకుంటే చిటికలో రాగలరు. అయినా మీరు ఎంతసేపని బ్రతికుండగలరు? ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఇక్కడికి రావడానికి 5 గంటలు పడుతుంది. అప్పటి వరకు నేను బ్రతకనని నాకు తెలుసు. మీరు బ్రతుకుతారా? ఇంతకీ ఆ కోడ్ ఏంటి ప్రొఫెసర్? నాకు కూడా చావాలని లేదు, కానీ మనం చేయగలిగేదేమీ లేదు. అసలు మెయిన్ ప్రేమ ఎక్కడుందో చెప్పు. మీరు తాగడం ఆపే ముందు మేమేం చేయాలో చెప్పండి. నన్ను క్షమించండి. సరే డాక్టర్ స్ట్రేంజ్లో, మీరు మీ మత్తు నుండి కాస్త దిగి మేము ఏం చేయాలో చెప్పండి. అలాగే మేము దేంతో డీల్ చేస్తే బాగుంటుందో కూడా మీరే చెప్పండి. ఈ మనుషులందరూ తమ దేశానికి సేవ చేసిన వాళ్ళు. ఇతరులు జీవించడానికే మేము వాళ్ళని సృష్టించాము. కానీ ఇప్పుడు అవి మన ఇంజనీరింగ్ ఇంకా సైన్స్ యొక్క అవుట్పుట్. అవి మెరుగైన మజిల్ టిష్యూస్ ని కలిగి ఉన్నాయి. అదొక జంతువు యొక్క DNA అవుట్పుట్. దేవుని వారి కోసం ఏం కోరుకున్నారో అదే స్వరూపాన్ని మేము మార్చాము. మేము వారి అన్ని ముఖ్యమైన లక్షణాలను మెరుగుపరిచాము. వారు ఇంతకు ముందులా ఇప్పుడు లేరు. చాలా బలవంతంగా వాళ్ళు మారారు. వారి బ్రెయిన్స్ మా సిస్టంలో హార్డ్వైర్ చేసి ఉన్నాయి. అవి కంప్యూటర్లలో అలాగే మెయిన్ ఫ్రేమ్లలో పూర్తిగా కలిసిపోయాయి. మేము వాటిని కంట్రోల్ చేయగలము, లేదా కనీసం ప్రయత్నించగలం. మీ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. పైగా మీరు తయారు చేసిన సోల్జర్స్ మాపై తిరగబడుతున్నారు. మేము వారితో కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? నా ఉద్దేశం, మీరు ఇంకా మీ వాళ్ళు ఆ సోల్జర్స్ తో నేరుగా పనిచేశారు. అసలు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎందుకంటే మనం వాళ్ళ శత్రువులం. ఇంతకీ వారికి అలా చెప్పిన గాడిద ఎవరు? మనం బ్రతికి బయటపడగలం అనుకుంటున్నారా? మనకి బ్రతకడానికి వేరే మార్గం లేదు. అంతా అయిపోయింది. ఆగండి, ఒక విషయం ఉండండి. వాళ్ళు మళ్ళీ దాడి చేసే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ తొందరగా రండి. వైరింగ్ ఆపండి. వైరింగ్ ఆపమని చెప్తున్నాను కదా. ఎవరో కాల్చడానికి ట్రై చేయొద్దు. నమ్మకం ఉంటేనే షూట్ చెయ్యాలి. వాడు వస్తున్నాడు. నేను షూట్ చేశాను. వాటి గాయాల నుండి పూర్వస్థితికి వెళ్ళడం వాటికి బాగా తెలుసు. వాటిని నాశనం చేసే తీరుతాను. నువ్వు బ్యాడ్ న్యూస్లు చెప్పడానికి మాత్రమే పుట్టావా ఏంటి? ఏమైంది? మేసన్! దేవుడో, భయపడకు, భయపడకు, జాగ్రత్త. గాడ్, నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. ఓరి దేవుడా, ఏంటది? ఇంతకి ఏంటది? వాళ్ళు వల వేశారు. మనమందరం
ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ముందు కమ్యూనికేషన్ సెంటర్కి వెళ్ళి మెయిన్ ఫ్రేమ్ని రీబూట్ చేయాలి. సిస్టమ్ ఆన్లైన్ పైకి తీసుకొచ్చి ఆపై రేడియో సిగ్నల్ని ఇక్కడ నుంచి పంపించాలి. సార్ ఇలా అంటే నన్ను ఏమనుకోవద్దు. ఈ గన్స్ ఉన్నా కూడా ఏం ఉపయోగం లేదు. నువ్వు మర్యాదగా తిరిగి దాని చేతిలోకి తీసుకుంటావా లేదా? తీసుకుంటే మాత్రం ఉపయోగం ఏంటి? మనం వెంటనే ఆయుధాలున్న చోటుకి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. ఇప్పుడైతే గన్ నువ్వు చేతిలోకి తీసుకో. మేజర్, మనం ఈ దారిలో వెళ్తూ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం. మనం ఇలానే ఉంటే మనకు అడవులు తప్ప ఇంకేమీ కనిపించవు. ఇప్పుడు మనం సరిహద్దు వరకు వచ్చాం. ఇక్కడి నుండి ఎలా అయినా బయటకు వెళ్ళిపోదాం. లేదు, మనం ఇంతకు మించి బయటకు వెళ్తే ప్రమాదం. మనం బయట ఉంటేనే ఏదైనా చేయగలం. వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు, అర్థమవుతుందా? మనం బయట ఉంటేనే కనీసం ఎదుర్కోగలం. మనల్ని ఇక్కడ వేటాడతారు. ఈ మొత్తం అడవిని వాళ్ళ వస్తువులతో రిగ్గింగ్ చేస్తుండొచ్చు. ఇంకా ఏదైనా జరగచ్చు. వాస్తవం ఏంటంటే ఈ ఐలాండ్లో సేఫ్ ప్లేస్ అనేదే లేదు. వారు మనకంటే బలంగా వేగంగా ఉన్నారు. మనం వీలైనంత తొందరగా ముందుకు వెళ్ళాలి. క్లార్క్ చెప్పిన రూట్లోనే మనం వెళదాం. సార్ కానీ లెఫ్టినెంట్, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే అది ఎస్ అని మాత్రమే చెప్పాలి. ఎస్ సార్. క్లార్క్, మనం ఎటు వెళ్ళాలో చెప్పు. ఎస్ సార్. రీలే ఆనీని గమనిస్తూ ఉండు. డిమికో, ముందు నుండే భయపడకుండా ఉండడానికి ప్రయత్నించు. మీరు సోల్జర్ అని మర్చిపోవద్దు. మీరు సేవ చేయడానికే రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నారు. జాగ్రత్తగా చూస్తూ ఏకాగ్రతతో ముందు వెనక చూస్తూ వెళుతూ ఉండాలి. అమరవీరులు ఏం చెప్పారంటే ఎప్పుడు ఎంత పని చేసింది. అలా వేలాడడం ఎలా అనిపిస్తుంది మేజర్? ఓకే ఓకే ఓకే, ఇక సరదాలు చాలు, తొందరగా విప్పండి. మీలో ఆట విడిపు స్వభావం ఇంకా తగ్గలేదనుకుంటున్నారు. విప్పండి. యాష్, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎలా వెళ్తాము? ఎలా వెళ్ళగలం? వారు మనల్ని ఈగలు చంపినట్టు చంపుతున్నారు. మనం ఈ అడవిలో ఏ చెట్టుకో లేదా ఈటకో బలైపోతున్నా. నేను చావలేను. నేను అందుకు ఒప్పుకోను కూడా. నేను మీతో రాకుండా ఉండాల్సింది. నేను మీతో కలిసి ప్రాణాలు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నా మాట విను. ఇలా అరిచి ఉపయోగం లేదు. ఈ పరిస్థితి ఎవరికి నచ్చదు, కానీ ఏం చేయలేం. జాగ్రత్తగా విను. మనందరం చేయవలసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లో నా కోసం ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. ఇప్పుడు మనం కలిసి ఉంటామా, లేకపోతే నువ్వు ఆ చెట్లలో ఒక శవంలో బలవుతావో ఆలోచించుకో. దయచేసి ఫోకస్ గా ఉండు. మనం ఈ ఐస్లాండ్ నుండి బయటపడాలంటే కలిసి ఉండడం ఒక్కటే మార్గం. హే, రిడ్జ్ మీద క్లియరింగ్ ఉంది. మనం అక్కడికి వెళ్ళామంటే అక్కడి నుంచి ఈజీగా బయటపడతాం అనుకుంటున్నాను. ఆమెను ఇక్కడే వదిలేయండి. Come on. యాన్, నన్ను ఒంటరిగా వదిలే. నన్ను చూడు, విను. నీకు ప్రస్తుతం 2 చాయిస్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి, నువ్వు ఇక్కడే ఇప్పుడే చనిపోవటం, లేదా మాతో కలిసి చనిపోవటం. కాబట్టి నోరు మూసుకు పద. మనం వేరే దారిలో వెళ్లాల్సింది. హే, కాస్త ఆగుతావా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేజర్ క్లిఫ్టన్ ఇప్పుడు మనతో లేరు కాబట్టి ఇక నేనే ఇన్ఛార్జ్.
ఇప్పుడు ముందుకు పదండి. నువ్వు చెప్పింది వినడం వల్లే కదా మేజర్ చనిపోయారు. చూడు సోల్జర్, ఏంటి చూస్తే 5 అడుగులు 45 కేజీల బరువు, నీకు ఒంట్లో కండ కూడా సరిగా లేదు. ఎవరు వచ్చి మనకి సహాయం చేస్తారని ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు. నాకెలా ఫైట్ చేయాలో తెలుసు. నువ్వు నన్ను చిన్నపిల్లలు చూడడం మానేస్తే ఓ మంచి హెడ్ అవుతావు. అయినా ఇది టీంకి సంబంధించింది. అంటే ఒకటే జీవితం, ఒకటే కుటుంబం, ఒకటే పోరాటం. హూ రా. నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? ఈ టీం అలా కనిపిస్తోందా? నువ్వే ఈ టీంకి ఎందుకు పనికిరాని. ఈ కాపు ప్రతి ఒక్కరు టీంకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నారు. తెలివితేటలు, ధైర్య సాహసాలు లేదా మంచి బిహేవియర్, అందరూ కలిసి ఉండడం మాకు అవసరం. అర్థమైందా? ఇది అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన పని. ఇప్పుడు మాకున్న ఒకే ఒక లక్ష్యం, కలిసి ఐస్లాండ్ నుండి బయటపడడం. నీకేమైనా ప్రాబ్లమా ఏంటి? సరే, నేను నీకు ఒక విషయం చెప్తాను, బాగా విను. మన సౌలభ్యం కోసం వాళ్ళని చంపుతాం. మిషన్ పూర్తి చేయటానికి మనం ఏం చెయ్యాలో చేస్తాం. కానీ ఇప్పుడు చుట్టూ చూస్తున్నప్పుడు నాకేమీ కనిపించడం లేదు, చచ్చిపడున్న శవాలు తప్ప. చాలు ఆపండి. నేను చాలా స్టూపిడ్ని. నేను మీతో వచ్చి తప్పు చేశాను. దిస్ ఇస్ రెడిక్యులస్. మీరే మా చావు కారణమయ్యేలా ఉన్నారు. దయచేసి అందరూ నోరు మూసుకోండి. నాకేం చేయాలో తెలియట్లేదు. నువ్వేం చేయగలవు? నువ్వు మాకు ధైర్యాన్ని నింపుతావా బ్రేవ్ హార్ట్? నువ్వు నీ బ్లూ కలర్ కర్చీఫ్ ని ఆడిస్తూ వాళ్ళతో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతావా? నువ్వు చూస్ చేసుకున్న కర్చీఫ్ కలర్ తప్పు. మీరు మీ తుపాకీని గురిపెట్టి మీ తెలివిగల మైండ్స్ తో ఎందుకు వాళ్ళని ఆపకూడదు? మీరు ఏది కూడా ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ఈ గొడవని కాపండి. వాళ్ళు చేస్తున్న చేష్టలతో, మీరంటున్న మాటలతో నేను విసిగిపోయాను. తమకే అన్నీ తెలుసు అనుకుంటారు. మనం వెపన్స్ కోసం వెళ్ళుంటే మాత్రం చనిపోయేవాళ్ళు. ఇప్పుడు బ్రతికుండి మాత్రం ఏం లాభం? వినండి, మనం మెయిన్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలి. ప్రొఫెసర్ ముల్లర్ అక్కడి నుండి బ్రతికి బయటకు వస్తే ఈలోగా వాళ్ళు చూడకుండా అక్కడికి వాళ్ళు అక్కడ మెయిన్ ఫ్రేమ్ దగ్గర తిరుగుతూ ఉంటే. మెయిన్ ఫ్రేమ్ వెనుక వైపు లెఫ్ట్ వింగ్ ఒకటి ఉంది. మేము మొదట్లో ప్రోటోటైప్ ను పరీక్షించినప్పుడు వారు దాన్ని మూసేశారు. అక్కడెప్పుడు ప్రొఫెసర్ ముల్లర్ తాగుతూ ఉండేవాడు. అలా తాను అక్కడే పడి ఉంటాడు. ఇప్పటి వరకు చాలా ప్రయత్నించా, ఇప్పటికి ఏం చేయాలో తెలియట్లేదు. సరే, మనకు వేరే అవకాశం లేదు. అంతేకాకుండా మనకెప్పుడు వాళ్ళ ఆయుధాలే కావాలి. మాట్లాడుతుంది సర్జెంట్ హెర్నాండెస్. నా మాటలు వినిపిస్తున్నాయా? స్టేజ్ కోచ్ లెఫ్టినెంట్ క్లార్క్ కాంబెల్ మాట్లాడుతున్నాను. డు యు కాపీ? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము ఒక రేడియో పెరిమీటర్ ను తయారు చేస్తున్నాము. భూకంపం వల్ల సంభవించిన నష్టం తప్ప పెద్దగా ఏం నష్టం జరగలేదు. కాస్త ఓపిక పట్టండి, మేము వీలైనంత త్వరగా మీ దగ్గరకు చేరుకుంటాము. మన సేవయ్యాం. yes మన దగ్గర టైం లేదు మ్యాన్. ఇది మందు కాదు, నీళ్లు కాదు, కానీ కొంత ఉపశమనిస్తుంది. సో యాష్, ఇంతకీ నువ్వు ఈ నరకంలోకి ఎలా వచ్చి పడ్డావు? నేను నా ఒంటి మీద వేసుకున్న బట్టలు, అలాగే ఆహారం, ఆశ్రయం. నేను పెరుగుతున్నప్పుడు ఇంతకు మించి ఏం కావాలనుకున్నాను నేను. అందుకే వారు అడిగిన వెంటనే నేను వాళ్ళతో చేయి కలిపేశాను. అలాంటి బాధ నేను అనుభవించాను. ఇంతకేమైంది? వాళ్ళ చేతిలో అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి ఏదో ఒక కారణం మీద బయటపడటానికి నరకంలోకి వచ్చాను. నాది ఇంచుమించు అలాంటి కదే. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాను. అయితే వెళ్ళి ఎవరిదైనా. ప్రొఫెసర్ ముల్లర్ నేను కలిసి ఒకే కాలేజ్కి వెళ్లేవాళ్ళం. అతను పెద్ద తాగుబోతని మీరందరూ అనుకుంటారు, నాకు తెలుసు. కానీ అతను చాలా తెలివైనవాడు. నీ సంగతి ఏంటి రిలే? నాన్న 2 అన్నదమ్ముల మధ్య పెరిగాను. మా ఇంట్లో 3 తరాల వారు మెరెన్స్ కి పనిచేశారు. అంతకుమించి ఏమీ లేదు. నువ్వు? నాది చాలా పెద్ద కథ. అయితే చెప్పొద్దు. నీకెవడు చెప్పళ్లే. నీ సంగతి ఏంటి 007? నాకు చెప్పాలనే ఉంది, కానీ వింటే నువ్వే చేస్తావు. తమాషాగా అన్నాను. ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి జోన్స్. అసలు ఏం జరుగుతుంది? సర్జెంట్ హెర్నాండెస్, అసలు ఏమైంది? మేము బయటపడలేని స్థితిలో ఉన్నాం. జోన్స్, ఇంతకీ మనం ఎక్కడున్నాం? జోన్స్, జోన్స్!
సర్జెంట్ హెర్నాండెస్, ఏం జరుగుతోంది? సర్జెంట్ హెర్నాండెస్, ఎవరైనా బతుకున్నారా? ఎవరైనా బతుకున్నారా? ఓ దేవుడా, మెరుపులా దాడి చేశారు. ఓ నో, వారు ప్రతి చోట ఉన్నారు. జాగ్రత్త. అక్కడ ఏం జరుగుతోంది? ఓ షిట్! సర్జెంట్ హెర్నాండెస్, ఏం జరుగుతోంది? త్వరగా పదండి. హెర్నాండెస్! హెర్నాండెస్! What's going on? హెర్నాండెస్! హెర్నాండెస్! అక్కడ ఏం జరుగుతోంది? హెర్నాండెస్! హెర్నాండెస్! This is Clark Campbell! హెర్నాండెస్! హెర్నాండెస్! This is Clark Campbell! హెర్నాండెస్! హెర్నాండెస్! What's going on? హెర్నాండెస్! 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 What's going on? ఏం జరుగుతోంది అక్కడ? హెర్నాండెస్! 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 ఏం జరుగుతోంది? హెర్నాండెస్! 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 వాళ్ళంతా చనిపోయారా? ఎవరికి తెలుసు? రేడియోలో వచ్చే నాయిస్ వల్ల సరిగ్గా అర్థం కావట్లేదు. అది నాయిస్ అస్సలు కాదు. తెలియనట్టు చిన్నపిల్లలా మాట్లాడకు. మన వాళ్ళందరినీ వాళ్ళు చంపేసి ఉండొచ్చు. మనం కూడా చనిపోతామేమోనని భయంగా ఉంది. కాస్త సైలెంట్ గా ఉంటావా? వాళ్ళు మనల్ని వెతికి చంపేస్తారు, కానీ మనం మాత్రం తప్పించుకోలేము. మనం మెయిన్ ఫ్రేమ్ ఎక్కడుందో తెలుసుకొని షట్ డౌన్ చేయాలి. అర్థమైందా? అర్థం లేకుండా మాట్లాడుకో. మనం ఆల్రెడీ చనిపోయినట్టే. మనకేం కాదు, బ్రతికి బయటపడతాం. మనం చచ్చిపోతాం. వాళ్ళొచ్చి మనల్ని చంపేస్తారు. ఏం కాదు, కామ్ గా ఉండు. ఎలా కామ్ గా ఉండగలను? వాళ్ళందరూ వచ్చి మనల్ని చంపేస్తారు. మనం చచ్చిపోతాము. లేదు, వాళ్ళు మన కోసం వస్తారు. ఏడుపుల వెళ్ళక తల పిచ్చెక్కిపోతుంది. ఎన్నిసార్లు చచ్చిపోతాం అనే దానికన్నా నా చేతిలో చావు. రా చచ్చిపోదు కదా. ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టాడుతుంటే నిన్ను చంపేస్తే ఇలా వదిలిపోతుంది. నీకమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు నువ్వెవడివి నన్ను ఆపడానికి? మనం హంతకులం కాదు. అలాంటప్పుడు బ్రైన్ ని ఎలా చంపగలిగావు? ఇక జరిగింది చాలు. మనం సేఫ్గా ఉండటం కోసం ఏం చేయాలో అది చేశాను. మేజర్ లేరని నువ్వు ఆ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నావా? నువ్వు అనవసరంగా మాట్లాడు. నన్ను ఇక్కడ నుండి బయట పడేయండి. నన్ను ఇక్కడ నుండి బయట పడేయండి. అని నన్ను ఇక్కడ నుంచి బయట. ఓ ప్లీజ్, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండాలి. హే, సరే అని నన్ను చూడు, నా వైపు చూడు. శ్వాస తీసుకో. నువ్వు కామ్గా ఉండాలి. మనం వాళ్ళ నుండి తప్పించుకోలేము. అలాంటప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అర్థమైందా? మనందరం కలిసి ఉండాలి. పైగా ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఓకే, అంత సర్దుకుంటుంది. Ladies! అర్థమవుతుందా? ఇక కదులుతారా ప్లీజ్? మీ థెరపీ సెషన్ పూర్తయిందా లేదా? రే పుష్పం, ఒక్క నిమిషం ఆగరా పుష్పం. వా, హ. నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇంకోసారి మీరిద్దరు ఇలాంటి డ్రామాలు వేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. హే, పోరా అవతలికి. మీరు ఇంకొకసారి ఈ విధంగా బిహేవ్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వంత మొనగాడివైతే రారా చూసుకుందాం. ఆడింగుండి అనుకుంటున్నావా? హే! ఇంకోసారి ఇలా చేస్తే నేను కూడా నిన్ను కొట్టడానికి వెనకాడను. పోరా దున్నపోతు. మెయిన్ ఫ్రేమ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఇంకా ఏం తెలీదు. సిస్టమ్ ను మాన్యువల్ గా రీబూట్ చేయడం మన ముఖ్యమైన పని. మెమరీ క్లీన్ చేసి షట్ డౌన్ చేయాలి. వాళ్ళు వాటిని తీయకముందే చెయ్యాలి. ఇంతకు నువ్వు అసలు ఏమంటున్నావు? వాళ్ళ ఫేస్ ప్లేట్స్, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి అక్కడి నుంచే వస్తాయి. అయితే వాళ్ళు మనల్ని కనిపెట్టేలోపు సరైన టైంలో ప్రొఫెసర్ వస్తారా? సహాయం ఇప్పటికే మొదలైంది. ఇది ఎంత సమయం పడుతుందనేది ఇంకా తెలీదు. ఏంట్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నీ అబ్బా, అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? అని ఏం చేశారు మీ డాక్టర్స్ అంతా అని కలిసి? నువ్వు చెప్పు, లేదంటే కాల్చి పడదపుతా. మీ ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసి అది వికటించేసరికి స్పెషల్ ఫోర్స్ అని మా మీద పడతారు. ఏయ్, నన్ను వదులు. నిన్ను లేపేయకుండా ఉండటానికి నాకు ఒక్క రీజన్ చెప్పరా? చెప్పు, ఎందుకు చంపకూడదో చెప్పు. మేము గొప్ప సోల్జర్స్ ని తయారు చేశాం. గొప్ప సోల్జర్స్ తయారు చేశారా? ఇంకోసారి చెప్పు అదే మాట. వారి ఎంతటి దాడినైనా తట్టుకునేలా రూపొందించబడిన యూనివర్సల్ సోల్జర్స్. వారే అంతిమ పోరాట యంత్రాలు. ఏమంటున్నావు? వారు చనిపోతే చనిపోతారు, కానీ అది విషయం కాదు. మా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేశారు. మీరే దీనికి కారణం. నువ్వు
నువ్వు ఇంకా నువ్వు నీ వల్ల మేమంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నాం. దానికి తోడు మేజర్ చేత కానిస్తాను. సర్జెంట్ యాష్, మర్యాదగా నువ్వు ఆగుతావా లేదా? నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? అయినా మీతో నాకు అనవసరం. హే, మనం వెళ్దాం పద. మీరు వెళ్ళలేరు. ఎందుకు? వెళ్తే నువ్వేం చేయగలవు? ఇదంతా వారి ప్లాన్. వారు ఒంటరిగా ఉన్న వారిని వెతుకుతారు. మీరు వారి చేతుల్లో చిక్కితే మిమ్మల్ని చంపేస్తారు. ఇక్కడ చచ్చిపోతా ఉన్నప్పుడు ఎక్కడుంటే ఏంటి? మనకు ఆయుధాలు కావాలి. మనం మరిన్ని ఆయుధాలను తయారు చేయడం మొదలెట్టాలి. ఏంటి? మరిన్ని ఆయుధాలు తయారు చేయాలా? ఎన్నని చేస్తాము? చెక్క కత్తులు తయారు చేస్తావా? మనం ఏమైనా సముద్రపు దొంగలమా? మనం ఆయుధాలు ఉన్న చోటికి వెళ్ళాలి. మనకున్న దారి అదొక్కటే. చెక్క ఈటలను తయారు చేయడం అనవసరం. పరిగెత్తండి 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 పరిగెత్తండి. వాళ్ళ దగ్గరగా వచ్చేస్తారు. Oh shit. యాష్, ఇక్కడ ఏం జరిగింది? నేను ఇప్పుడు చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. మనం మిగిలిన వాళ్ళని వెతకాలి. వెళ్దాం పద. అదిగో అదే, ఇంకా 5 మైళ్ళు మిగులుంది. అదే నా మెయిన్ ఫ్రేమ్. అవును, అదే మెయిన్ ఫ్రేమ్.
అది లాక్ చేసింది. నువ్వు కీ తెచ్చుంటావు అనుకున్నాను. ఏంటి ఇక్కడ దాక్కున్నావా? నేను దాక్కుంటావేంటి? దేవుడా, నువ్వు అది విన్నావా? లేదు. మనం వాళ్ళ కంటపడినట్టున్నాం. ఆగండి, కాసేపు ఆగండి, ఒక్క నిమిషం. మీరు నా కోసం కాసేపు ఆగండి. ఈ నికోటిన్ నన్ను సరిగ్గా నిలబడినివ్వట్లేదు. ఇలా జరగకూడదు. వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. వారేం నేర్చుకుంటున్నారు? మనపై సడన్ గా దాడి చేస్తున్నారు. వెంటనే వెనక్కి తగ్గుతున్నారు. మన ఆయుధాలను కూడా దొంగిలించారు. పైగా వారు ఇంకా వారి ఆయుధాలనే వాడుతున్నారు. ఎందుకు? వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అది మనకు మంచిది కాదు. పైగా వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు. ఓ అవును, కబుర్లు ఆపి. ఏంటది? నా మీద నుండి లేగో. ఇంతకీ కనిపించేదేంటి? చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది. నిజంగానే అది టెలిక్లాస్. టెలక్లాస్ ఏంటి? అది అతని పేరు. అతనికి పేరు పెట్టావా? అది అతని కోడ్ నేమ్. ఈ సోల్జర్స్లో ప్రతి ఒక్కరు వేరువేరు నైపుణ్యాలతో ప్రత్యేకంగా రూపొందించబడ్డారు. వాళ్ళంతా వేగంగా ఉన్నారు. వారికి గొప్ప దృష్టి ఉంది. వాళ్ళ శక్తివంతమైన కాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళనే టెలిక్లాస్ అంటారు. వాళ్ళ ఫిజికల్ షేప్ని మార్చుకోవడానికి రూపొందించబడ్డారు. ఏంటది? తనకు తానే మార్చుకుంటోంది. షేప్ని మార్చుకుంటున్నారు. అంటే దాని అర్థం సూపర్ పవర్ అలాంటిదా? లేదు, టెలిక్లాస్ సాధారణ పనులే చేయగలదు. అంటే ఏంటి? సాధారణ పనులు అంటే మనుషులను చంపడమా? వాళ్ళు వాళ్ళ పరిమాణాన్ని పూర్తిగా మార్చుకోగలరు. అలానే వాళ్ళ ఆకారాన్ని కూడా. వాడు పెరిగి పెద్దవాడవుతాడా? చెప్పాలంటే అది నిజం. కానీ వాళ్ళు సరౌండింగ్స్ నుంచి ఎనర్జీని పొందవలసి ఉంటుంది. ప్రోటోటైప్లు ఏవి అడ్వాన్స్డ్ కావు. వాళ్ళు మొత్తం ఎంతమంది? ఇంకొకరున్నారు. వాడికి అసలు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో చెప్పు. మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఇంకా డెవలప్ అవ్వాలి. హే, వాడు వెళ్ళిపోయాడు. సరే, పదండి వెళ్దాం. హెర్నాండెస్ ఏమైపోయి ఉంటాడు? హెర్నాండెస్ సంగతి ఏంటి? అక్కడేదో జరగకూడదు జరిగిందనుకుంటే యాష్. హెర్నాండెస్ చనిపోయాడంటావా? ఇంకా బ్రతికే ఉంటాడంటావా? ఎందుకు బతికుండకూడదు యాష్? నేను అతన్ని వెతికి పట్టుకోకుండా ఈ ఐలాండ్ని విడిచిపెట్టను. నువ్వు ఎక్కడని వెతుకుతావు? సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. లేకపోతే మనం ఈ మొత్తం ఐలాండ్ని సెర్చ్ చేయాలి, లేదా నేరుగా మెయిన్ ఫ్రేమ్కి వెళ్ళి వెతకాలి. అవును, మనం మెయిన్ ఫ్రేమ్కి వెళ్ళే వెతుకుదాం. అలాగే నేను అందరినీ సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాను. ఐలాండ్ నుండి అందరం సేఫ్గా బయటపడదాం. వెళ్ళిపోదాం. ఏమంటావు? కామ్గా అందరం వెళ్ళిపోదాం. మనం మెయిన్ ఫ్రేమ్కి వెళ్ళి సిస్టమ్ని రీబూట్ చేసే వరకు ఈ ఐలాండ్ నుండి బయటపడలేము. దాక్కోండి, 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 అందరూ దాక్కోండి. వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు. వాళ్ళు మనల్ని పరీక్షిస్తున్నారు. వారి యాక్షన్స్ మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూస్తున్నారు. దీన్ని చెప్పాలంటే టెక్నికల్గా కాగ్నోస్ అని పిలుస్తారు. సరే, వారు మన ప్రాణాలని రుచి చూసే లోపే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. వాళ్ళు నరమాంస భక్షులు కాదు మనల్ని తినడానికి. ఎందుకంటే అందరు చనిపోతే ఇప్పుడు ఈ పని మనం తప్ప ఇంకెవరు చేస్తారు? అందుకు మనం ఈ మొత్తం ఐస్లాండ్ చుట్టూ పరిగెత్తబోతున్నామా?
నీకు ప్రొఫెసర్ ఇది ఎలా చేయాలో చెప్పారు కదా. మనం సిస్టమ్ను ఆన్లైన్లో నుంచి షట్ డౌన్ చేయాలి. కానీ థియరీలో నువ్వు కాస్త బుర్ర పెంచుకోవాలి. ఇలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితికి తగ్గట్టు మారాలి. అర్థమైందా? దీనికి నువ్వు ఒప్పుకోనంటే నీతో గొడవ పడ్డానికి కూడా నేను వెనకాడను. నాకు గొడవలు అక్కర్లేదు, సరేనా? నేను ఫైటర్ని కాదు. నాకు నాకు తుపాకులు తెలియవు. నాకు 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 యుద్ధాలు తెలియవు. నేను ల్యాబ్ అసిస్టెంట్ని. నేను ఈ చెత్త అంతా భరించడం కోసం రాలేదు. ఇలా జరగాలని ఎవరు కోరుకోరు. అర్థమైందా? ఇదొక అనుకోని ప్రమాదం మనల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ పరిస్థితిలో విను, ఓకే? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఒక సైంటిస్ట్ గా ఇక్కడ నుండి ఎలా అయినా బయటపడాలని చూస్తున్నావు, అవునా? కానీ స్ట్రాంగెస్ట్, ఫాస్టెస్ట్, ఇంకా స్మార్టెస్ట్ మాత్రమే ఇక్కడ నుండి బ్రతికి బయటపడగలరు. అయితే మనకు అవకాశం లేదా? అవును, మరి నువ్వు ప్రతి విషయంలోనూ ఇలా గొడవ పడుతుంటే జీవితంపై ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుంది. నీకు బ్రతకాలని లేదా? చనిపోవాలనుకుంటున్నావా? నాకు మాత్రం చావాలని లేదు. నేను ఈ ఐస్లాండ్ నుండి బ్రతికి బయటికి వెళ్తాను. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా, లేదంటే నీకు ఆ ఉద్దేశమే లేదా? వాళ్ళు మనల్ని ఇంకా గమనిస్తుంటారు. అవును, అయ్యుండొచ్చు. వాళ్ళ సౌండ్ వినాలనుకుంటున్నాను. గ్రేట్. మీకు వినిపిస్తుందా? వాళ్ళేనా? మళ్ళీ రా, మళ్ళీ 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 మళ్ళీ. చూసావా, వాడు నా ముందుంటే వెళ్ళాడు. ఆగు, వాళ్ళు మనతో ఆటలాడుతున్నారు. వాళ్ళు ఒకేసారి మీద పడచ్చు. ఏంటి నువ్వనేది? అలానే అనిపిస్తుంది. నిజంగానా? ఇంకా ఏమనిపిస్తుందో చెప్పు. నీకు ఓరి దేవుడా, ఎంత పెద్దగా ఉన్నాడేంటి వీడు? వీడేంటి ఇలా ఉన్నాడు? నేను కూడా అదేగా చెప్పాను. ఇప్పుడు ముగ్గురం ఒకేసారి ఫైర్ చేద్దాం. వీణ్ణొక్కడినే చంపితే సరిపోతుందనుకుంటా. ఎలాగైనా వీణ్ణి వదలకుండా కాల్ చేయాలి. స్టార్ట్ చేస్తాను. 1 3 2 1. ఓరి దేవుడా! జో ఎక్కడా? ఏంటి? మనం వదిలేసి వచ్చినట్టున్నా. మరి ఇప్పుడు జోయ్ సంగతి ఏంటి? వెల్, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్దాం, పద. పైకి లేకు, త్వరగా లేకు, పద, త్వరగా త్వరగా త్వరగా. పడిపోయింది. నేను వెళ్ళి నాకు కనిపించట్లేదు. పైగా బుల్లెట్లు కూడా లేవు. అయితే నీకన్ను కూడా నువ్వు కింద పడే. సరే, ఇక వెళ్దాం, పద, త్వరగా రా.
ఆ సిగరెట్స్ అనవసరంగా కాల్చాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ ఫెసిలిటీస్ కోసం. మనం అక్కడ నుండి మెయిన్ ఫ్రేమ్కి చేరుకోవచ్చు. అదృష్టం ఉంటే అక్కడ మనకి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. రియలీ ఏంటి? మనం ఇక్కడ నుండి బయటకు చేరుకోలేకపోతే చేరుకుంటాం. ఒకవేళ చేరుకోలేకపోతే నువ్వు ఇప్పటి వరకు నాతో ఉన్నందుకు గాను నేను చాలా ఆనందపడుతున్నాను. పరిగెత్తు! పద 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 పద, త్వరగా వస్తున్నాను. త్వరగా పద. యాని, కమ్ ఆన్, త్వరగా. అదిగో ఆ కనిపిస్తుంది మెయిన్ ఫ్రేమ్. వెళదాం. ఇది మెయిన్ ఫ్రేమ్ కాదు. ఏంటి ఇది అసలు మెయిన్ ఫ్రేమే కాదు. యాష్, 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 నా వైపు చూడు. ఏంటి నీ బాధ ఏంటి? ఇది ఆయుధాలుండే చోటు. ఏమన్నా?
మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? మీరు చనిపోయారనుకున్నాం. నేను దాదాపు నిన్ను కాల్ చేసేవాడిని కాబట్టి గోల చేస్తూ ఉండాలి, లేదంటే కష్టం. నేను కొన్ని గన్స్ తీసుకోనా? రా తీసుకో. మెయిన్ ఫ్రేమ్ కి ఇంకా ఎంత దూరం? ఇంకొక మైల్ దూరం ఉంది, ఆ తర్వాత మనం బయటపడిపోవచ్చు. పదండి వెళ్దాం. అయితే మనం మెయిన్ ఫ్రేమ్స్ లోకి ప్రవేశిస్తే సిస్టమ్ ని ఆన్లైన్ లోకి తీసుకురావచ్చు అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటి? అవి ఇప్పటికే మెకానికల్ ఫంక్షన్ తో పనిచేస్తున్నాయి. మనం సిస్టమ్ ఆన్లైన్ లోకి తీసుకొస్తే అప్పుడు కంట్రోల్ చేయగలం. సరే, మనం వాటన్నిటిని షట్ డౌన్ చేయొచ్చు. అప్పుడు మనం వెంటనే సహాయం కోసం కాల్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ నరక నుంచి బయటపడతాం. కమ్ ఆన్. కమ్ ఆన్ రా. అదిగో ఆ చిన్న డబ్బాలో కనిపిస్తుంది, అదేనా? సైజ్ ముఖ్యం కాదు లిట్నెట్. యాష్, ఎవరైనా వస్తారేమో, మనం అడ్డుకుందాం. లేడీస్, మీరు ఆ పనిలో ఉండండి. పదండి వెళ్దాం, పార్టీ ఇప్పుడే మొదలవుతుంది. యాష్ పై దాడి జరిగింది. చూడటానికి చాలా భయంగా ఉంది బ్రదర్. అలా అనొద్దు ప్లీజ్. అతను బానే ఉన్నాడా? ఓ దేవుడా దేవుడా! ముందు మెయిన్ ఫ్రేమ్కి వెళ్ళి ఆ పనేంటో చూడండి. దీనిని కాపాడదాం. మీరు వెళ్ళండి. పద, త్వరగా వెళ్దాం. మనం ఎలా వదిలేసి వెళ్తాం? తొందరగా వెళ్దాం పద. నాకు ఒక సిగరెట్ ఉంటే ఇస్తావా ప్లీజ్? త్వరగా తీసుకో. థ్యాంక్స్. వాళ్ళని అంతం చేస్తానని మాటివ్వు. అంతం చేస్తానని మాటివ్వు. ఇక్కడ నుండి ముందు సేఫ్ ప్లేస్కి వెళ్దాం పద. ఈ మాట చాలు. మాటిస్తున్నాను, నేను మాటిస్తున్నాను. ఇక్కడ నుండి వెళ్ళిపో. తిరిగి స్వర్గంలో కలుద్దాం. రా, ఇక వెళ్ళు. వెళ్ళు. వెళ్తాను వెళ్తాను.
నేను ఇది తీయడానికి ప్రయత్నించినా నువ్వు భయపడకుండా ఉండు. మెయిన్ ఫ్రేమ్కి వెళ్దాం పద. నేను నిన్ను ఇది చేయనివ్వను. నన్ను క్షమించు. నేను నిజంగా ఇలా చేయవలసి వస్తుంది అనుకోలేదు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఇదొక టెస్ట్. పైగా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. సరే, ఇంతకీ ఆ టెస్ట్ దేని గురించో చెప్పు. మీ 50 మంది కంటే మా సోల్జర్స్ ప్రతి ఒక్కరు చాలా బెటర్. ఇప్పుడు అర్థమైందా? అందుకని నాకు ఒక టెస్ట్ అవసరమైంది. చూడు, ఇలా చేస్తే నాకు డబ్బు వస్తుంది. చూడు, నా మాట విను. మనం వాళ్ళని ఆపాలి. లేదు, అలా చేయనివ్వను. నువ్వు సరిగా ఆలోచించడం లేదు. ఇప్పుడు ఒకసారి నా మాట విను. నువ్వే నా మాట విను. నేను చెయ్యాలనుకుంది ఇదే. నువ్వు ఒక ల్యాబ్ అసిస్టెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ ని రక్షించడానికే నేను ఇక్కడున్నాను. నేను చనిపోయినా లేదా నువ్వు చనిపోయినా అనవసరంగా మాట్లాడదు కేట్. సరే అని నా మాట విను. ఇలా చేయకపోతే నీకేమైనా ఇబ్బంది అవుతుందా? నీ ఇన్వెస్టర్ ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నావా? ఇప్పటికే ఏం జరిగిందో చూసావు కదా. నువ్వు నన్ను చంపిన ఈ ఐస్లాండ్ నుండి ప్రాణాలతో బయటపడలేవు. మనిద్దరం కలిసి దీనికి సొల్యూషన్ వెతకాలి. అర్థమైందా? ఇప్పుడు నా మాట విను. ఓకే, ఇదింత మూర్ఖురాలని నేను అస్సలు అనుకోలేదు. మెయిన్ ఫ్రేమ్ ను నాశనం చేద్దాం. ఒకవేళ ప్రొఫెసర్ చెప్పింది నిజమైతే దేని గురించి? సిస్టమ్ ని రీబూట్ చేయడం వల్ల కేవలం ఏమవుతుంది? వారి ఫేస్ ప్లేట్స్ ను తీసేయచ్చు. నేనేం చేస్తున్నానో నాకు తెలియదు, కానీ దీని నుండి ఎలా అయినా బయటపడతాం. తొందరగా కానీ ఓకే. ముందు మెయిన్ బ్యాకప్ పవర్ ని షట్ డౌన్ చేయి. నాకు తెలుసు, సిస్టమ్ ను రీబూట్ చేయడానికి పవర్ ఆఫ్ చేయాలి. అది బ్యాకప్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలీదు. సరే, త్వరగా. ఓకే ఓకే, మెయిన్ పవర్ స్విచ్. త్వరగా. నేను ప్రయత్నిస్తున్నాను. త్వరగా ప్రయత్నించు. మనకు బ్యాకప్ వచ్చింది. నేను సిస్టమ్ ని రీసెట్ చేయాలి. త్వరగా 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 త్వరగా. దాదాపు పూర్తయింది. అయిపోతుంది. ప్రోగ్రామ్ చివరిలో ఉంది. ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయింది. ఈ పని చేయడానికి ఎంత టైం పట్టిందా?
డెల్టా బేస్, నేను క్యాంప్ జాకోబ్ నుండి ఏజెంట్ జాయ్ ఎలిసన్ మాట్లాడుతున్నాను. ఓ గాడ్, మీ వాయిస్ వినడం చాలా హ్యాపీగా ఉంది. సోల్జర్ కేట్ రైలీకి ఇంకా నాకు ఇక్కడ నుండి బయటపడడానికి సహాయం కావాలి సార్. మేము ఐలాండ్లో ఇరుక్కుపోయాం. అవును సార్, మేము మాత్రమే మిగిలాం. మేము తిరిగి వచ్చాక మీకు పూర్తి రిపోర్ట్ని అందజేస్తాం సార్. కానీ ప్రస్తుతం మేము ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాం. కాపీ దాట్. మన కోసం చాపర్ పంపిస్తున్నారు. అయితే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం? పద చాపర్ కోసం వెళ్దాం. ఇలా చూడు కేట్, నేను ఒక విషయం ఆలోచిస్తున్నాను. మనం తిరిగి వెళ్ళాక మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకుందామా? నీకు ఓకే కదా? మన వాళ్ళంతా ఇక్కడ చనిపోతే నువ్వు నాతో సరదాగా గడుపుతామని ఆలోచిస్తున్నావా? సరదాగా అంటే అది వేరే ఉద్దేశంతో కాదు. ఇక్కడ సరిగా తినలేదు కదా, అక్కడ మంచి ఫుడ్, డ్రింక్స్ తీసుకుందామని అంటున్నాను. అయినా నీ అంత ఫాస్ట్గా అలాంటి మాటలు మాట్లాడడం నాకు రాదు. అవును, నిజమే. నువ్వు మరీ ముద్దబ్బాయివి కదా. దేవుడా, నువ్వింకా చావకుండా బ్రతికి మళ్ళీ వచ్చేసావా? చంపేయాలి, చావు.
కాపీ దాట్. మేము లొకేషన్ని చూస్తున్నాం. మీ ఆయుధాల సంగతి ఏంటి? ఇక్కడ అందరూ చనిపోయారు. సరిగ్గా గురి చూసి పేల్చండి. వీళ్ళని ఎంత చంపినా వస్తూనే ఉన్నారు. త్వరగా పొజిషన్ కి రండి. ఐ రిపీట్, త్వరగా పొజిషన్ కి రండి. God. జనరల్ రిక్వెస్ట్ ప్రకారం క్యాంప్ జాకబ్ ఐస్లాండ్లో తమ ప్రాణాలను అర్పించిన వ్యక్తుల పేర్లు ఇవి. అందరూ చనిపోయినట్టు ధృవీకరించారా? ఎస్ సార్.